హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వెజిటబుల్ బిర్యానీ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో తయారు చేసుకుందామండి. ఎక్కువగా బ్యాచిలర్స్కి రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఈ రైస్ కుక్కర్లో మనం 10 నిమిషాల్లో తయారు చేసుకునే వెజ్ బిర్యానీ లేదా వెజ్ పులావ్ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. చాలా సింపుల్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇవి నార్మల్ రైస్ అనమాట. ఏదైనా గ్లాస్తో కొలుచుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నా సరే కొలిచి పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి డబల్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం కదా, 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు, నార్మల్గా సోనా మసూరి రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు. ఇదన్నమాట కొలత. ఈ నీళ్ళు తీసుకొని వీటిని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇవి మరుగుతూ ఉంటాయి. మరొక పక్క కడాయి పొయ్యి మీద పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయండి. ఈ లోపు మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుందాం. రైస్ కుక్కర్ అడుగున ఒక ప్లేట్ ఇస్తారు కదండి, అది తీయాల్సిన అవసరం లేదండి. ఆ రైస్ కుక్కర్ ప్లేట్ పెట్టేసి మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న వాటర్ వేసేయాలి. ఈ వాటర్ 4 కప్పులు కదా. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని మనం వేసేయాలన్నమాట. వాటర్ తీసేసి బియ్యం మాత్రమే వేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేయాలి. ఈ లోపుగా ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్లోకి వేగుతాయి. ఇలా వేగినప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. అనాస పువ్వులు 2, దాల్చిన చెక్కలు 2, అలాగే లవంగాలు ఒక 2-3 వేసుకోండి. జాపత్రి కొంచెం, జాజికాయ కొంచెం, అలాగే ఒక 2-3 యాలక్కాయలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు ఏవైనా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ముందుగా వేసి కాసేపు వేయించాలి, ఎందుకంటే ఇది వేగడానికి టైం పడుతుంది కదా. ఇవి వేగిన తర్వాత అందులో పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవి వేయించిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేయించండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత గుప్పెడు పచ్చి బఠానీలు ఉంటే వేసుకోండి. అలాగే మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రోజన్ మటర్ వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సగం వరకు ఉడికిపోతాయి ఈ వెజిటబుల్స్ అన్నీ. ఈ లోపుగా మనకి బియ్యం కూడా చూడండి ఒక ఉడుకు వస్తుంది. ఇలా కుతుకుతామని ఉడుకుతుంది అనమాట. అలా ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ చాలా వరకు మగ్గించి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. వెజిటబుల్స్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రైస్కి సరిపడా 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయండి. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మనం వెయిట్ చేస్తే చాలండి. 10 నిమిషాల్లో వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వేడి నీళ్ళు వేసాం కాబట్టి చాలా క్విక్గా ఉడికిపోతుంది అనమాట. ఆఖరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంతేనండి. మనకి రైస్ ఎగిరిపోతాయి కదా, అంటే దానంతట అదే స్విచ్ ఆగిపోయేంత వరకు వెయిట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ లేదా వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.